సికింద్రాబాద్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ తన స్థాయి మరచి మాట్లాడుతున్నాడని నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించిన కాంగ్రెస్ నేతలు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఎంఆర్ బ్యాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ లపై క్రిషాంక్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక నోరు పారేసుకుంటున్నారన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను ఎదుర్కొనే దమ్ములేక వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోని మైనంపల్లి హనుమంతరావుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆయన పట్ల అసభ్యకర రీతిలో మాట్లాడడం సరికాదన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై అసత్య ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు మానుకోకపోతే క్రిషాంక్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ముందుగా కంటోన్మెంట్ మీడియా మిత్రులకి స్వాగతం. ఇలా కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ గత వారం 10 రోజుల నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గం మొత్తంలో ఒక పెద్ద దొంగనే దొంగ అన్నట్టు ఉంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 2023 సంవత్సరంలోనే క్లియరెన్స్ ఇచ్చి ఇవాళ ఏదో మొత్తం జరిగిన దీనికి సాక్ష్యంగా ఆయననే ముందుండి నడిపిస్తున్నట్టుగా, బ్యాగులు తీసుకొచ్చి అందించినట్టుగా లేనిపోని అబద్ధాలు మాట్లాడుతూ ధర్నాలని యాదని ఇదని మొత్తం కంటోన్మెంట్ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కంటోన్మెంట్ ప్రాంతంలో వేరే ఇంకొక ఏ అంశమే లేనట్టుగా, ఒకటే అంశం ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ పెద్ద స్టంట్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. క్రిషాంక్ బైసాబ్, నీ స్థాయి ఏంది, నువ్వేంది? కంటోన్మెంట్ ప్రాంత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి శ్రీ గణేష్ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఏం చేయాలా, ఏం చేస్తే బాగుపడుతుందని చెప్పి రోజు తపనలు పడుతూ మంత్రిత్వ శాఖలన్నిటి దగ్గర నుంచి ఏ విధంగా కంటోన్మెంట్ అభివృద్ధి చేయాలని ముందుకు పోతున్న ఎమ్మెల్యే గారిని అడ్డుకోవడమే నీకు లక్ష్యం అయిపోయింది. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి ఇంత పెద్ద ఎత్తున ముందుకు పోతున్న ఎమ్మెల్యే మీద నీ అవాకులు చవాకులు బిడా జాగ్రత్త. కంటోన్మెంట్ ప్రాంతంలో గత ప్రభుత్వాలు ఏ నాయకుడు చేయని అభివృద్ధి కార్యక్రమాలకు ముందు తీసుకుపోతా ఉన్నాం. ఎలివేటెడ్ కారిడారు, ఔటర్ రింగ్ రోడ్లు, 303 కోట్లతో ట్రంక్ లైన్లు, నాలా డెవలప్మెంటు, హైడ్రా ప్యాట్నీ రాళ్ళకే పరిమితమైనటువంటి హైడ్రాని కంటోన్మెంట్ లోపలికి తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి. బాజాబ్తా బోయింగ్పల్లి పక్కకున్న సర్వే నంబర్ 157/1 ప్రభుత్వంతో మాట్లాడి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి అంశాన్ని తీసుకొచ్చిందే మా నాయకుడు. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతుందే మా నాయకుడు. గతంలో కూడా ఆ స్థలాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రజలకు చేరువయ్యాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు ఏదో మొత్తం దగ్గరుండి నువ్వే దానికి సాక్ష్యం అన్నట్టుగా మాట్లాడడం ఇది నీకు కరెక్ట్ కాదు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి ముందుకు పోతున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ఎటువంటి ఆటంకాలు కల్పించిన కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ, కంటోన్మెంట్ ప్రజలు ఊరుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీ స్థాయి ఎంత, నువ్వెంత? కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా కంటోన్మెంట్ హైదరాబాద్కి ఎంఎం మల్కాజ్గిరి మెదక్ డిస్ట్రిక్ట్ టైగర్ అయినటువంటి మా మైనంపల్లి హనుమంతరావు అన్న గారిని ఏం మాట్లాడుతున్నావు? నీ స్థాయి ఎంత, నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ ఒక బచ్చాగానివి, కంటోన్మెంట్ రాజకీయంలోనే నువ్వు ఒక బచ్చాగానివి. నువ్వు బీఆర్ఎస్ పార్టీ పేరోల్ జీతగానివి. నువ్వు తెల్లని నల్లగా తెల్లగా చేసి మాట్లాడే ఒక జీతగానివి. కంటోన్మెంట్ ప్రాంతంలో బతుకుతూ
కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి మీద నువ్వు అవ్వాకులు చెవాకులు పేలే అంత పెద్ద పోటీగా అనుకుంటున్నావా? కంటోన్మెంట్ ప్రాంతంలో చెక్ పోస్టులు పెట్టి కొన్ని వందల కుటుంబాలకు ఆయన ఆదుకున్నాడు, న్యాయం చేసిండు. ఒక పెద్ద ఇమేజ్. అటువంటి ఇమేజ్ని నువ్వు ఏదో నేను ఇది చేస్తా అది చేస్తా అని మాట్లాడితే నువ్వు జీతగాని లెక్కలే మాట్లాడు. అంతేగాని మాత్రం అభివృద్ధి నోర్వలేక పెద్ద పెద్ద నాయకుల మీద నువ్వు అవ్వాకులు చవ్వాకులు మాట్లాడి ముందుకేదో పెద్ద రాష్ట్ర నాయకుడిని కావాలనుకుంటే ఖబర్దార్. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తుంది. కంటోన్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ఇక మీదట నువ్వేం మాట్లాడినా నీ ప్రతి మాటకు మళ్ళా మా మాట ఉంటుందని చెప్పి నీకు తెలియజేస్తున్నాం. బచ్చగాని తిరుగుండు, జీతగాని తిరుగుండు. అంతేగాని అవ్వాకులు చవాకులు పని చేయి. వన్ టైం ఎమ్మెల్యే, దాంట్లో ముడుపులు తీసుకున్న ఎమ్మెల్యే, ఇంకోటి 2,000 రూపాయలు 2000 ఎమ్మెల్యే అని కొన్ని ఆరోపిస్తున్నారు. ఆ వ్యక్తి మన ఆ వ్యక్తికి ఇచ్చే సమాధానం ఎమ్మెల్యేనా ఎవరి టైం ఎమ్మెల్యేనా అని చెప్పి కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు డిసైడ్ చేస్తారు. నీవు కనీసం కంటోన్మెంట్లో ఒక వార్డు మెంబర్గా కూడా పోటీ చేయని వ్యక్తివి ఆ విధంగా మాట్లాడితే ఆయన కరెక్టేనా? ఆయన స్థాయి ఏంది, ఆయన ఏంది వన్ టైం ఎమ్మెల్యే అని నీకు? ఇలా కంటోన్మెంట్ ప్రాంతంలో గల్లీ తిరిగి ప్రతి సమస్య తెలిసిన వ్యక్తే కాబట్టి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారిని గెలిపించారు ప్రజలు. గెలిపిస్తారు కూడా. ఇలా ఇన్నేళ్ళ కంటోన్మెంట్ రాజకీయ చరిత్రల్ని ఏ ఒక్క నాయకుడు ఆలోచించలే కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి గురించి. ఇలా కంటోన్మెంట్లో ఉన్న నోటిఫైడ్ నాన్ నోటిఫైడ్ సివిల్ ఏరియాలలో బతుకుతున్న ప్రతి ఒక్క నిరుపేదకు స్థలాలన్నీ ఫ్రీహోల్డ్ చేసి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలా అని ఆలోచిస్తున్న నాయకుడు శ్రీ గణేష్. 24 గంటలు కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఆల్టర్నేట్ డే వాటర్ ఇవ్వాలని ఆలోచిస్తున్న నాయకుడు శ్రీ గణేష్. అటువంటి నాయకుడు ఇలా కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి గురించే పనిచేస్తుంది తప్పితే ఈ చిల్లర రాజకీయ నాయకులు ఏదైతే బట్టగాల్చి మీదేయాలనుకుంటారో వాటన్నిటికీ మా నాయకుడు దూరం. కాబట్టే ఆ స్థలంలో నిరుపేదల ఇల్లు కట్టేయాల ఆలోచనతో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయిన నాయకుడు. ఇలా వీళ్ళు ఈ నాయకుడు చేస్తున్న పని ఓర్వలేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఊకోదిగా మీ చర్యలకు ప్రతి చర్య ఉంటుంది. నీకేమైనా డౌట్లుంటే కంటోన్మెంట్ బోర్డు దగ్గర పోయి ధర్నా చేసుకో. కంటోన్మెంట్ బోర్డు పర్మిషన్ ఇచ్చింది, కోర్టుకు పోయి పర్మిషన్ ఇచ్చింది. నువ్వేంది పోయి ఎంఆర్ఓ దగ్గరకు పోయి మీరు కోర్టు దమ్ముంటే నువ్వు 2023లో అన్నీ అప్పచెప్పి ఇవాళ 26లో కాపాడుతున్న మా మీదకే నువ్వు ఉల్టా మాట్లాడుతున్నావు. ఇలా కోర్టు ఆర్డర్ డైరెక్షన్తో పర్మిషన్ ఇచ్చిన కంటోన్మెంట్ బోర్డుని ప్రశ్నించాల్సిన నువ్వు మా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉంటావు. ఆయన ఒక కారు కొనుక్కుంటూ వరువు, ఒక తెల్ల బట్టలు వేసుకుంటూ వరువు, మంచి బట్టలు వేసుకుంటూ వరువు. నువ్వు ఇంతకు ఏమనుకుంటున్నావు? నువ్వు బీ కేర్ఫుల్ క్రిషాంక్. ఇది హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్. కొద్ది రోజులుగా మనం కంటోన్మెంట్లో ముఖ్యంగా చూస్తూ ఉంటే ఏదైతే ఈ 8 ఎకరాల భూమి గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ముఖంగా మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు దాని గురించి గతంలో 10-12 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడే దాన్ని మీ నాయకుడు కేటీఆర్ గారు 50 కోట్లు తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు క్లియర్ చేసినటువంటి విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు మాటికి 5 కోట్లు అంటూ ఉన్నారు. మరి మీరే తెచ్చిచ్చిర్రా లేకపోతే మీరు దగ్గరుండి ఆ డీలింగ్ చేసేటటువంటి విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? కానీ మీరు గుమ్మడికాయ దొంగవారంటే భుజాలు దనుకున్నట్టుగా మీరు మాట్లాడుతున్నట్టు విషయాన్ని దొంగ మీరే కాబట్టి గుమ్మడికాయ దొంగవారనగానే భుజాలు దనుకునేటటువంటి విధంగా మీరు ముందే చెప్తున్నారు. కాబట్టి ముమ్మాటికి ఇలా కేటీఆర్ చేసినటువంటి పని వల్లనే దాన్ని మీరు మా ఎమ్మెల్యే గారు మీరు రుద్దాలని చెప్పి
ఈరోజు మాటికి 5 కోట్లు అనే ప్రస్తావన తీసుకొచ్చి మీరు చేసినటువంటి ఆ యొక్క దాన్ని మర్చిపోయేటటువంటి విధంగా ఈరోజు పబ్లిక్లా మీరు చేసినటువంటి ద్రోహాలు ఇప్పుడు ఏవైతే దోచుకున్నారో వాటిని కప్పిపుచ్చేటటువంటి విధంగా మీరు చేస్తున్నట్టు ఈ ప్రయత్నాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు వన్ టైం ఎమ్మెల్యే అని మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం వన్ టైం ఎమ్మెల్యే కాదు, ఎవ్రీ టైం ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అని చెప్పి కంటోన్మెంట్లో తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కంటోన్మెంట్లో జెండా ఏ విధంగా అయితే ఎగిరేసిందో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా జెండా ఎగిరేస్తాం. మీరు ఎన్ని ఇలాంటి అపోహలు తీసుకొచ్చి ముంగడ పెట్టినా కూడా మా ఎమ్మెల్యే గారు గెలిచి చూపిస్తారు. మీ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే నీకు ఆల్రెడీ గుర్తుండాలి. గతంలో నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినావు, అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. మా కార్యకర్తలు ఏ విధంగా ఉంటారు అనేది నీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని తెలియజేస్తూ, ఇంకోసారి ఇలాంటి బురద జల్లేటటువంటి విధమైనటువంటి మాటలు మాట్లాడొద్దు. నీకు తెలిసి ఉంటే మాట్లాడు, లేకుంటే గమ్మున ఉండాలని చెప్పి సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. హనుమంత్ అన్న అంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అల్వాల్ హనుమంత్ అన్న అంటే నగరంలో పెద్ద పేరున్న నాయకుడు, మా నాయకుడు. అట్లాంటి పెద్ద నాయకుడిని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. అది కరెక్ట్ కాదు. మీరు గ్రహించుకోవాలి, గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సొంత డబ్బులతోని పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్న గొప్ప నాయకుడు ఆయన. వారి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు తక్షణమే మీరు మాట్లాడిన వ్యాఖ్యలు విరమించుకోవాలి. ఎందుకంటే మైనంపల్లి హనుమంత్ అన్న చేసిన సేవలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా అటు మెదక్ ప్రాంతంలో కానీ, ఇటు మల్కాజ్గిరి ప్రాంతంలో కానీ ఎంతోమందికి నిరుపేద కుటుంబాలకు మరియు ఇబ్బందులున్న కుటుంబాలకు చేయుతగా ఆయన నిలబడడం జరిగింది. బ్లడ్ బ్యాంకులు కానీ, ఆర్గన్ డొనేషన్స్ కానీ ఎన్నో పెద్ద కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప నాయకుడి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. దయచేసి మీరు చెప్పిన వ్యాఖ్యలని విరమించుకోవాలి. ఏదైతే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు ఏమైనా చేయాలని కోరిక మీకుంటే గతంలో జరిగినవన్నీ కూడా మీరు తీసుకురండి, మేము తీసుకొస్తాం. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోర్టు కేసులు ఏవైతే మీరు ఎందుకు ఓడిపోయారో అవన్నీ కూడా మేము తీసుకొని వస్తాం. చిట్టాలు మీరు కూడా తీసుకురండి. ప్లేస్ మీరు చెప్పుర్రి, మేము రెడీ టు కమ్. అంతే తప్ప అనవసరమైన విషయాలు, పబ్లిక్ను డైవర్ట్ చేసే విషయాలు చెప్పొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.